వల్ల కాదు. వస్తున్నారు నన్ను కాదంటారు. వాడేమైనా కనిపించాడేమిటి బాబు? ఎవడండి వాడు? మధ్యలో వెంకన్నని. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడు బాబు? రంగనాయకి ఇంటికి వచ్చేవాడు మా ఇంటికి. మా ఇంటికి వచ్చేవాడు నా రంగనాయకి ఇంటికి తారుస్తూ ఉంటాడు. వాడు దాపరపడినా కొడుకు బాబు. కాస్ట్లీ బిజినెస్ అంతేనా? ఇంకేమైనా చేస్తాడా? వాడు పెద్ద రౌడీ అండి. రౌడీయా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడే బాబు. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడు ఏంటి? ఒక 10 మందిని కొట్టుంటాడు బాబు. 10 మందిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? బాబు ఒకేసారి కొట్టాడు. నిలబడ్డ వాళ్ళు కొట్టాడా, నిద్రపోయే వాళ్ళు కొట్టాడా? డౌట్స్ బాబు. నిద్రపోయేవాడిని కొడితే పాపం కదండి. మరీ మేలు కొడుకు కొట్టాడు బాబు. అయితే వాడు పదారాల మధ్య రౌడీ అన్నమాట. అవును బాబు. తప్ప ఏమండి? వాడు మనకి వరకు రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? అవును. ఒక 10 రూపాయలు వాడు మొహాన్ని పడేస్తే 10 మాసాల వరకు కూడా మీ జోలికి రాడు నాయన. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునన్నమాట. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? 9 రూపాయలు 99 పైసలు ఇస్తున్నా కానీ పుచ్చుకోడండి. రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ సంతకు ఒక రౌడీ చూసుకుంటాడు. వీడు వాడు కాదండి. ఎవడండి? రిక్షావాడు. రిక్షావాడుతో కూడా ఏమిటయ్యా షావుకారు? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి. మీ ఇంగ్లీష్ రాని మొండకే. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడుకుంటాను. ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు. ఈడియా అయ్యో అయ్యో మీరు తెచ్చారు అండి. కొండ సౌండ్లో పుడుకోబెట్టి ఆ వెండి బంగారం కనిపించిన నీళ్ళు గొంతులు పోస్తే గానీ అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఇంత గడేపరాన్ని అంత దూరం నుంచి ఇంత దూరం దేవుడు తెచ్చుకుంటాడా? వాడు కష్టపడ్డాడండి. కష్టపడ్డాడా? వాడేనా కష్టపడింది? నేను కష్టపడిందండి. మీ కష్టం. వాడు గుంటల్లో కోపంలో రిక్షా తొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వచ్చా. ఏమిటది? అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తప్పులు మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయా బాబు? రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి కస్టమర్లు తీసుకొచ్చేది వాళ్ళే కదండి. మరి పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోటైతే ఎంతైనా తగిలేసుకుంటారు. మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి నాకు చెప్పేది, మా లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఏడుపులు అంటాడు. వెళ్ళిపోయాడు. అమ్మాయి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మా అందరి వరుస కలిపి ఎత్తమండా. నువ్వన్నదేని చేయలేదు తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. అవునండి. కాకపోతే పనిముట్లు డిఫరెన్స్. మా వ్యాపారానికి తక్కిడి కావాలి. అవును బాబు. మరి మీ వ్యాపారానికి ఏం కావాలి బాబు? మా వ్యాపారానికి 3 మల్లెపూలు ఒక తలగడి తిండి ఉంటే అయిపోద్దండి, రాత్రి అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పారు, అనుభూతి. మరి బాగుంది. ఇంటి ప్లాన్ ఎవరికి ఇచ్చారండి? కాకినాడ కనకరాజు గారండి, పెద్ద జమీందారండి, సిద్ధాంతి గారండి. కాకినాడ కనకరాజు గారు? అవునండి. మహానుభావుడు. గుళ్ళు గోపురాలకి ప్లాన్కి ఇచ్చేవాడు, గుడిసేడు కొప్పలు కూడా ప్లాన్కి ఇస్తాడు అన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? అక్కడికి వెళ్ళే పని మాకేముంది బాబు. కౌలు చేస్తే ఆయన వచ్చి ఇక్కడ గీసి వెళ్ళారండి. మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. బాగుంది. అదే వేణుగోపాల్ సంపుట పెట్టారు, వెంకటేశ్వర సంపుట పెట్టారు, పడక గిద్దరు 3 నీళ్ళ తప్ప. బాబు అమ్మాయికి దైవభక్తి నాయన, నాకు దేశభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది. దేశం చల్లగా ఉంటేనే కదా ఆయన. ఎవరిదే నెంబర్ 1 గది? నెంబర్ 1 గది మా చిన్నమ్మాయి చిత్రగడ్డి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదు బాబు, మంచి ముహూర్తాలు చూసి పెట్టిద్దామని అలాగే వచ్చాను. ఆయన దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మన మంచి కుర్రోళ్ళు ఒకటి ఎత్తుకొని ఓపెనింగ్ చేయించు. వాళ్ళు కూడా చేతితో పట్టుకు దిగుతున్నారు. ఏమిటది? కత్తెర ఓపెనింగ్ చేద్దామని. ఓపెనింగ్ చేసి ఓపెనింగ్ అంతా పట్టుకుంటున్నారు. అయినా ఓపెనింగ్ అంటే రెడీగానే వచ్చేస్తారు. సరే బాబు. ఈ మధ్య ఎవరిది? మధ్య మా పెద్దమ్మాయి చింతామనేదండి. ఏది ఇది? అవునండి. ఈ పెద్దమ్మాయి అడుగు పెట్టారో లేదో నరాలు లాగేస్తున్నాయి. ఎందుకంటే ఏం చేయించారండి? అవును బాబు, అప్పుడెప్పుడో దయానందం గారు వచ్చినప్పుడు ఒక గదికి పెట్టించాను. మీరు వచ్చారు కదండి, ఇల్లంతా పెట్టిస్తానండి.
పోలే మన సొమ్ము కాదుగా ఇల్లేమిటి కపిలేశ్వరపురం మొత్తం చేయించవచ్చు. ఏమిటి లోపల శబ్దం వస్తుంది? అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది నాయన. మాస్టార్లు పెట్టారు. అయ్యో పెట్టామండి. పాఠాలు ప్రారంభించాడు ఆయన. ప్రారంభించారండి. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? సాగని ఊరుకోండి. ఏ? ఆయన పెట్టితో మాకేం పని బాబు. మా ఇంట్లో 3 పెట్లు ఉన్నాయి. అబ్బా. సింగిల్ రేట్, ఆహా. డబల్ రేట్, ఆ. ట్రిపుల్ రేట్. ప్రస్తుతానికి అమ్మాయి పెట్టి మీద వాయిస్తున్నాడు. మీదే? ఆ. మా మాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది నొక్కలేక. అది ఆరుమని పెట్టి ఆ చివరికి ఎవరిది? ఆ చివరికి ఇది నాదేనండి. మీదా? ఆ. ఏంటలా బూజు పట్టిపోయింది? ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా బాబు. ఆ గదికి ఒకప్పుడు మంచి చరిత్ర ఉండేదండి. ఇప్పుడు మోదును 4 దులిపారు కపిలేశ్వరంపురం గ్రామస్తులు. నా బూజు ఆ బూజు తీరిపోయింది. ఆ బూజు అక్కడ మిగిలిపోయింది. ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తారు? నా బూజు ఎవరు దులుపుతారు బాబు? మా కొట్లో ఒక మొత్తం ఉన్నాడు, పంపించమంటాడండి. లేదా పొట్టోడు పొట్టివాడైనా గట్టివాడుగా తప్ప సద్దన్నందుని మొదలెడితే వద్దని వరకు దులుపుతూనే ఉంటాడు బూజు. బాబు పొట్టోడు అంటున్నారు. ఆ బూజు దులుపుపోయే బూజులు మరెవర మీరు? పొట్టివాడైనా తెలివిగలవాడుగా తప్ప పొడిగాటి కర్రెట్టి దూరం నుండి తిరుగుతాడు తప్ప. ఏ బాబు పంపించండి. ఎవరుండే జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి కదా. ఆ అమ్మాయిని పిల్లు అమ్మో. అమ్మే ఎంతసేపు ముస్తావు? నా సుబ్బారావు గారు ఒకే రీతిని కలవరిస్తుంది. నాయన టాపు టేకు పట్టి ఇసుపెట్టు ఆశపడ్డ పట్టడం ముద్ద పట్టడం రావే తప్ప నీకు కావాలంటే రెడీ క్యాష్ రెడీ. అసలు రైడి నా అసలు దూరం కూడా చెప్పండి. నాకు అసలే కంగారు ఎక్కువ. ఏమి చెప్పమంటారండి? ఉన్నదేదో చెప్పండి. ఉన్నది కాక లేదు నా తలకాయలను తీసుకొచ్చి చెప్పండి. మొన్న మేజవనీక చీరలో మిమ్మల్ని చూసిందంటండి. నన్నే అయ్యో మిమ్మల్ని వెనకగానా ముందుగానా? అదేమి పిచ్చి ప్రశ్న. ఏది లేదు, వెనక ఉంటే అందరూ మా వాళ్ళ మానగానే ఉంటారు. లేదు బాబు. మీరు మా ముందు కూర్చుంటే మేము మీ ముందు చక్కగా నాట్యం చేస్తాం. ఎలా చెప్పండి మాకేముంది బాబు? ఎలా చేసింది చెప్పు. అలాగా సరస్సుడా దరి వయసును మించిన పనులు చేయబాక ఊపిరాడికి సత్తా ఉన్నా. ఆ దయానంద గారు గుర్తొచ్చేసరి కాళ్ళే ఉంది ఉండ సంతకానికి ఇక్కడే తిరుగుతున్నాడు ఆయన. తప్ప ఏమిటి? మీరు ఎప్పుడైతే తోమన్నావో అయ్యో బాబోయ్ తాళాలు అనుకున్నా. ఎంతో ముందు తలుపులు వేసేదాన్ని ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నా అన్నమాట. ఎన్ని తలుపులు తాళాలు వస్తాయి మా కడుపులో నిండాలి బాబు. తప్ప భరతనాట్యం అంటే అన్ని ఊపి చూపించాలా? భరతనాట్యంలో భంగిమలు చూపించొద్దండి. మరి మధ్యలో ఇది ఎందుకు కాలు ఎత్తడం? కాలు ఎత్తడం కూడా ఒక కళేనండి. కాలు ఎత్తడం కూడా ఒక కళేనా? అవునండి. అప్పుడు చూసినావి అమ్మాయి. అవునండి. ఏముంటుంది ఏమంటారు ఏమిటండి? సేల్ టాక్స్ ఆఫీసర్ చూసి వ్యాపారస్తులు ఉలుకులు పడినట్లుగా అమ్మాయి మంచం మీద ఎగిరి పడుతుంది, ఉలుకులు పడుతుంది. ఆయన ఎగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా? పక్క జరుగుతుందా? లేదు, ఎక్కడ ఎగిరిందో అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. సాగనే ఊరుకోండి. అదిరిపోటీ చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూతవచ్చి మీద పోయారా? అయ్యో తీసుకెళ్ళాను ఆయన. దగ్గర తీసుకెళ్తే అటువంటి చేష్టలు కావన్నారు. మరి డాక్టర్ చూపించారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. అమ్మాయి నేను ఇద్దరం వెళ్ళామా, నన్ను బయట నుంచమన్నారు. అమ్మాయిని లోనికి తీసుకెళ్ళి తలుపులు తలుపులు కిటికీలు మొత్తం మూసేస్తారు. ఏం కనపడేవారు? లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. నేను మాత్రం తక్కువ తిన్నానా బాబు? లోన ఏం జరుగుతుందో అని ఆ కిటికీ పెద్దలో చాలా చూశానండి. అమ్మ గడుపు మాట నీకున్న అలవాటు నువ్వు వెళ్ళమనుకుంటావు. మరి ఏం జరిగింది? ఇంత బాగుంది. ఏంటది? బల్ల. ఆ బల్ల మీద అమ్మాయిని పడుకోబెట్టాడండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. ఏమిటది? పరీక్ష బాబు. మెల్లో ఏమిటండి ఇంత బాగుంది? అదే చెత్తస్కోప్. అదంత పొడవుంటే అయినంత పెద్ద డాక్టర్ అనమాట. చివరంత పిల్ల ఉంది. అది సైన్స్ పిల్ల. జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ పిల్లే. ఆ పిల్ల పెట్టి బాబు ఇదిగోండి ఇక్కడ ఎక్కడెక్కడో పెట్టి ఏదేదో చేసేసాడండి. తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు. ఏమన్నారు?
లేచిపోమన్నాడండి. అయిపోయినా లేచిపోమంటారులే. ఏమిటండి? అదే పరీక్ష పరీక్ష. తీరా బయటకు వచ్చిన తర్వాత ఏమండి డాక్టర్ గారు, మా అమ్మాయికి వచ్చిన ఇబ్బంది ఏమిటండి అని అడిగాను. శ్రీహరి, మీ అమ్మాయికి ఏ జబ్బు లేదు, ఎవరినో గొప్పింటి వారిని ప్రేమించుంటుంది, ఆయన గారు వస్తే గాని ఈ జబ్బు నయం ఉందని ఖచ్చితంగా చెప్పాడండి. తప్ప నువ్వు చెప్పేది అదార్థం. ఎలక్షన్ గురించి అంట. ఎలక్షన్లు ఇంకా 4 నెలలు ఉన్నాయి. మనకెందుకండి ఈ ఎలక్షన్ గురించి? బాబు సరిలేరు వయసులు మించిన పనులు చేయబాక ఓ ఒక్కరు తిరిగిపోతాం ఉండా. ఆ దయానందం గారి పిల్లలు వస్తుంది ఉండని. వచ్చిన పని ఏంటో చూడు. వచ్చాడు కానీ అమ్మాయిని పిలువ అంటాడు కానీ చేతిలో ₹1 కాసు పెట్టాడండి ముండా కొడుకు. ఏదో ఒక విధంగా గేలం వేస్తాను. బాబు అల్లుడు గారు, నేను ఒక్క మాట అడగమంటారు? అడుక్కో. తమ దగ్గర అది ఉందా నాయన? ఏంటది? లేకపోతే ఎందుకు వస్తాను ఇక్కడికి? అది ఉందండి, అది ఉందా? నేను అనేది ఒకటి, మీరు ఊహించుకునేది ఒకటి. ఏంటి? నేను అడిగేది సిగ్గుమాలిందా అని అడుగుతున్నాను. సిగ్గుమాలిందా అంటే ఏంటండి? చుట్ట ముక్కండి. నా తప్పను చుట్టలు కాలుతావా? అరవకండి, అమ్మాయి ఇంత అసహ్య పడుతుంది. ఆ ఎర్రటి మీద నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. అయింది పోయింది, అల్లం సొంట అయిందని ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తారు? నా పేద ఎలా సప్పిస్తారు బాబు? వాళ్ళెవరా మీరు? ఓళ్ళని ఆ పాము గారు మీకోసం చూస్తున్నాడు సంతగాడి నుంచి. నాకు చుట్టభ్యాసం లేదు. సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే నాకు దమ్ముడు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చి పనికి రాకుండా చేయమాట. చేతికి వచ్చిన తర్వాత నలపకుండా సరదా సరదా ఇష్టం లేదు. తొలమడాచిందే మొండకి. తొలమడితే తొందరగా లోపల పోతాం ఉండా. ఏమిటని తెగలాగుతున్నారు? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తడికి 2 ఒత్తుకున్నాయి. గవర్నమెంట్ వారు పెట్టిన గాడి అండి. ఎవరు తెల్లవారు కష్టపడి రాదు. నిన్న పోంచేయి ₹1 నాస్తే తప్ప. ఏమండి? నీకు ₹1 ఇచ్చా, ఫ్రీగా ఇచ్చే. వడ్డీకి వాళ్ళ కాల్మని కేసు పెట్టేస్తాం ఉన్నాను. నా తప్ప నీకు ఇచ్చింది ₹1. ఏమిటండి నిధులుస్తున్నారు దాన్ని? స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. నీకు ఇచ్చింది ₹1. ఇప్పుడు చూపించమంటారా? పెద్ద మండ ఇప్పుతావు కానీ ఆ దయానందం గారు వచ్చినప్పుడు ఇప్పుడు కానీ అందులో 10 NP. మొన్న లవ్ ఎక్కువైపోయింది. దయానందం గారు అంటే లవ్ అయిపోయింది మొన్నకి. అందులో 10 NP అంటే 10 నయా పైసలు. చిత్రకిచ్చి జనకాలు పంపుతాను. మనం ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటోల పాడుగా చెప్పాను. మా చిత్రాన్ని అల్లు పిల్లుతుళ్ళు ఏమి తినదండి. మరి ఏం తింటుంది? ఇలాంటి పప్పు వరకు తినే తిరులన్నీ తింటుంది. అదే ఏంటది? ఏమిటా? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్. పటాపడు అది ఒక రకమైన పప్పు అండి. తినే పప్ప ఎక్కడ దొరికిందండి మీకు? అది బాంబేలోనండి. బాంబేలో కూడా మీ బ్రాంచ్లు ఓపెన్ చేశారన్నమాట. అవునులే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. మీరు చేస్తున్నారు ప్రజాసేవ. చెయ్యండి చెయ్యండి, పటాపటో లటాపటో కానీ ఇంకా అది మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పడుగు నీకు ఎవరు కావాలో చెప్పు. రాసుకుంటారా నాయన? చెప్పు బాబు. శుభమా అన్న పండగ పూట మా ఇంటికి వచ్చాడు. శుభానికి సూచిక పసుపు. ఏమాత్రం? ఒక్క ₹10 అయ్యండి. ₹10 పసుపా? ఇదేంటి మొండ, చాలా చీప్ ముండలాగా ఉందా మొండ. బయట మార్కెట్ లో అరిచేది మందరం పేరు. ఇంట్లోకి వచ్చి ₹10 పసుపు పడితే చెప్పు. ఒక్క ₹1 కుంకుమ అయ్యండి. మరీ నా టికెట్ మొండ తిను కంపుకొచ్చినందుకు పరుగు పోతాం. బాబు ఏంటి అవుట్ తిరిగి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు చెప్పు. 2 ఈబుదు కడ్డీలు రాయండి. అది మాత్రం ఇంత బాగుండాలి. సరిపోతా ఇంకా పొడవు కావాలి? లేదు బాబు, సరిపెట్టుకుంటాం. సరిపెట్టుకుంటా చెప్పు. రాస్తున్నారా? ఒక బస్తా జీడిపప్పు, బాగుందా? ఇంటి చాలా బ్రహ్మదేవుడు
నోరు పురుషంలాగా. ఏమీ లేదు. ఏమిటా ఇంత సింపుల్ గా అడిగారని ఆలోచిస్తా. ధరలో ఆకాశాన్ని అంటుతున్నాయి కదండి, అదే సర్ది వాడుకుందామని. బత్త జీడిపప్పు అవునండి. ఎందులో వేసుకుంటారు? ఆ మైకుల్లో అడుగుతాడు ఏంటండి? ఆ. ఎందులో వేసుకుంటాము? కూరల్లో వేసుకుంటాము, ఆ. ఉప్మాలో వేసుకుంటాము, అబ్బా. మధ్యాహ్నం నేతిలో ఏం చూస్తుంటాము, మేము తింటుంటాము, మా మేళగాలకి పెడుతూ ఉంటాము. అవునులే, అసలు ఉండాలి కానీ ఎందులోనైనా నంచుకోవచ్చు. తేడాగా వచ్చే సజ్జన్నంలో కూడా నంచుకోవచ్చు. గుండు పప్పు కావాలా, బత్తపప్పు కావాలా? గుండు పప్పే పంపించండి. అవును, గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. మరి నరమస్త బాదం పప్పు, బాదం పప్పు. పెద్ద ఒక మొత్తం అడిగినట్టు అడిగేసింది. ఉండ కపిలేశ్వరపురం కుంతి మాత అమ్మవారు ఉత్సవ కమిటీ వారు పాడి గది మీద చెబుతున్నారు. ఈ మొండమే ఎంత అడగాలి కూడా తెలియట్లేదు ఈ మొండకి. తర్వాత పావు బస్తా పంచదార తగ్గించేశారు. షుగర్ వ్యాధులు వస్తున్నాయి కదండి. అవునులే, ఈ ముండగా జబ్బు వస్తే చాలా మంది బాధపడతారు ఇక్కడ. అయిపోయా ఇంకేమైనా ఉన్నాయా? ఏదైనా గుర్తుంటే చెప్పండి బాబు. తప్ప ఏమండి? అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరివిగా దొరికే పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతాను తప్ప. ఇలాంటి అమ్మాయి కూడా దొరుకుతాడా మీకు? మీకు అయ్యో ఏమిటండి అది? బత్త జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు, పావు బస్తా పంచదార, 2 బస్తాలు గన్నేరు. పల్లె పిల్లలు చచ్చిపోవు. ఈ అమ్మ కడుపు మాడ చావటానికి గన్నేరు పప్పు ఎదనక్కలా మొత్తం జీడిపప్పు చేస్తాను ఉండాలని. ఇలా అమ్మ బాంబు మీద కొట్టి దగ్గర మాట కట్టట్టు అడుగు పెట్టారో లేదో మీ అమ్మాయి ఎంతసేపే ముస్తాబు. ఏమిటి నల్లగా ఉన్నాడా? నల్లగా ఉంటే మనకెందుకు, ఎర్రగా ఉంటే మనకెందుకే? మనకు కావాల్సిన రూపాయి కానీ నల్లగా ఉన్నా కానీ మున్నా కూడా నేరేడుకి అంటున్నాడు. అవి ఏంటంటుంది? ఏమి అంటలేదు. ఏదో అంత ఏదో అంత చిన్నపిల్ల కదండి, కాస్త నల్లగా ఉన్నారని అమ్మాయి బాధపడుతుంది. ఆయన నల్లగా ఉన్నాడు అంటుందా? అన్నవా అమ్మాయి అందా? లేదు బాబు, కారు కూడా కొనిస్తానని చెప్పాను. వాడు ఏమి జరగకూడదు మొత్తం దోచేటట్టుంది ముండా. అయినా నల్లగా ఉన్నాడు అంటుందా? తప్ప అందరూ ఎర్రటోళ్ళు కోసం ఎగబడితే మా అలాంటి నల్లటోళ్ళు జరిగితే ఏం కావాలి తప్ప. అయినా ఈ నలుపు ఒక చరిత్ర చెప్తా విను. వింటున్నారా? వింటున్నానండి. ఘంటసాల గారు గుడ్లు బాగున్నప్పుడు నేనే వాడి ఉండేది. అందుకే ఆయన వెళ్ళిపోయి నువ్వు పోతావు. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడి చెట్టు నలుపు, తారు నలుపు, యముడు నలుపు, వాణితున్న నలుపు, ఈశిరాయి నలుపు, తగ్గడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, 7 కొండల వెంకన్న నలుపు, ఎరుబోధు నలుపు, ఇన్ని నలుపులలో నాదంత నలుపు. దేవుడు బారు తీసావు. ఎంత అవస్థ పడితే ఎంత బారు తీసానో తెలుసా? తప్ప ఇది ఏమి రాగో తెలుసా? నాకు రాగాల గురించి తెలియదు నాయన. నా ఒళ్ళే రాగాల గురించి అడితే చెప్తారు కదా, రాగాల గురించి మీకేం తెలుసు? ఇదే అనుకూల రాగం. ఆయా సంస్థల మన పక్క తప్పించుకోవచ్చు. నలుపు, నాణ్యం, ఎరుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోమా వాళ్ళకు తొందరగా పిల్లు. బాబు 16 సంవత్సరాలు పెంచాను చింతామణి అమ్మాయిని. మగవారి కంటికి కనపడకుండా పెంచాను. మన్మధ మొలక బాబు. అమ్మాయి మన్మద మొలక, అమ్మ మార్కాపురం పలక. అమ్మాయి నేను మోటు బాయి కిలక, మోటు బాయి కిలక కాదురా తప్ప. పంచదార చిలక మూతి కొరికిన తీగలుంటుంది, ఎక్కడ కొరికిన తీగలుంటుంది. అమ్మాయి పిల్లగని అమ్మ పంపిస్తాను కానీ బాబు, పంపిస్తాను కానీ మా అమ్మాయి మీకు ముస్తాబు చేయడం కోసం ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏమేమి తెచ్చిందో తెలుసా? మీ అమ్మాయి చెప్పకూడదా? మీరే చెప్పాలా? చెబుతాను వినండి బాబు. దుబాయ్